సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా చాలా బిజీగా ఉన్నారు. వివిధ కేంద్ర మంత్రులతో వారి యొక్క సమావేశం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రి అయినటువంటి జలశక్తి మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్తో సమావేశం అయితే ముగించారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి కావచ్చు, అలాగే త్రాగునీటి కావచ్చు, అలాగే వివిధ ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు నేపథ్యంలో అన్నిటి గురించి కూడా కేంద్ర మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్తో చర్చించారు. అయితే ఈ యొక్క సమావేశంలో భాగంగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే దీని తర్వాత ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల సీతారామన్తో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయినట్లు కూడా తెలుస్తుంది. దాని తర్వాత అమిత్ షాతో కూడా సమావేశం అయినట్లు కూడా అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే వివిధ కేంద్ర మంత్రులతో కూడా ఈరోజు ఉదయం నుండి అంటే సాయంత్రం 6-7 గంటల వరకు కూడా వరుస భేటీలు అయితే జరుగుతాయి. ఈ వరుస భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, అలాగే వివిధ కోణాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అలాగే అనుమతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అన్నిటి గురించి కూడా ఈ మంత్రులతో కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ చర్చలో భాగంగా అన్నిటి గురించి కూడా ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం అయితే కేంద్ర జలశక్తి మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్తో ఆ యొక్క సమావేశంలో భాగంగా కొన్ని అంశాల గురించి కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో జల్ జీవన్ మిషన్లో భాగంగా 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క మిషన్ అమలు కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు 1000 కోట్లు అదనంగా ఇవ్వాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. అయితే ఈ యొక్క జల్ జీవన్ మిషన్లో భాగంగా రాష్ట్రం తమ యొక్క వాటా తరఫున 500 కోట్ల రూపాయలు ఇప్పుడే ఖర్చు చేసినట్లు, అలాగే దీనితో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా వెంటనే దానికి సంబంధించి సానుకూలంగా అనుమతించాలంటూ కూడా ఈ యొక్క విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ప్రధానమంత్రి కృషి సించాన్ యోజన PMKSY RRR పథకం కింద ఇటు చెరువులు, కాలువలు వాటి యొక్క పనులు పునరుద్ధరణ నేపథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించి రావాల్సిన అనుమతులు కావచ్చు, నిధులు కావచ్చు, వీటి గురించి కూడా ప్రస్తావించినట్టు కూడా తెలిసింది. దీని గురించి కూడా సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో అత్యంత కీలకమైన జాతీయ ప్రాజెక్టు అయినటువంటి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి వాటి యొక్క పనుల్లో పురోగతి ఏ విధంగా ఉంది, వాటి యొక్క పనులు ఏ స్థాయిలో ఉన్నాయని ఫుల్ డీటెయిల్స్ అనేది సిఆర్ పాటిల్కి అయితే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అలాగే రెండో దశకు సంబంధించి పనులకి నిమిత్తం వాటికి నివేదిక అవన్నీ కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లు, అలాగే కేంద్రం నుంచి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు రావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా వెంటనే స్పందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్టు కూడా తెలుస్తుంది. అలాగే వివాదాలకు సంబంధించి చూసుకుంటే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు అనేది కర్ణాటక ప్రభుత్వం దాన్ని పెంచడం ద్వారా ఇటు ఏపీ రాష్ట్రానికి అయితే చాలా వరకు కూడా నష్టం కలుగుతుంది. ఈ యొక్క అంశాన్ని సిఆర్ పాటిల్ వద్ద ఉంచినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుదలకు సంబంధించి ఇది సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ ఈ యొక్క వివాదం ఉన్నప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దాన్ని ఆపివేసేందుకు ప్రయత్నించాలంటూ కూడా దీన్ని రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్టు కూడా తెలుస్తుంది. అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్తో చర్చ ముగిసిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దీంట్లో కొన్ని కీలకమైన అంశాల గురించి, అలాగే రాష్ట్ర అభివృద్ధి పనుల గురించి అన్నిటి గురించి కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే 2000 ఏదైతే పూర్వోదయ గ్రోత్ ఇంజిన్గా ఏపీ అభివృద్ధి చెందేందుకు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తమ పూర్తి సహకారం అందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ కూడా కోరినట్టు కూడా తెలిసింది. అయితే ఇది దేశంలోనూ ఇటు తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి తోడ్పడిన నేపథ్యంలో ఈ పూర్వోదయ పథకం వికసిత భారత్ నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ జాతీయ ఆర్థిక వ్యవస్థ చోదక శక్తి కూడా నిలుస్తుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడం, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఈ పూర్వోదయ గ్రోత్ ఇంజిన్గా ఏపీ కూడా నిలబడాలి. ఆ నేపథ్యంలో కేంద్రం నుంచి కొన్ని రావాల్సిన నిధులు, అలాగే సపోర్ట్, సహకారం అన్నీ కూడా అందించాలంటూ కూడా పేర్కోవడం కూడా జరిగింది. గ్రామీణటువంటి రహదారులు కావచ్చు, ఈ యొక్క కనెక్టివిటీ కావచ్చు, అలాగే నీటి పారుదలకు సంబంధించి కూడా కావచ్చు, ఈ యొక్క పనులకు సంబంధించి అలాగే నీటి పనుల నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఈ నేపథ్యంలోనే ఇది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క స్కీమ్ ద్వారా అంటూ సీఎం చెప్పడం కూడా జరిగింది. అలాగే దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థికంగా మెరుగుపడడానికి, మరి ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి తోడ్పడడానికి ఇది ఒక చక్కటిగా ఉపయోగపడుతున్నట్టు కూడా రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆర్థికంగా కూడా చాలా వరకు కూడా వెనకబడిన పరిస్థితి, చితికిపోయిన పరిస్థితి ఉంది. దాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరి దాన్ని ఒక్కొక్కసారిగా అంటే ఒక్కొక్క అంశం, అలాగే ఒక్కొక్క శాఖ నేపథ్యంలో అన్నిటి కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులు అందరూ కూడా తగిన సూచనలు చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆర్థికంగా గాను, అలాగే అభివృద్ధి పదంలో కూడా తీసుకువెళ్తూ, అలాగే సంక్షేమ పదవులు ఇంప్లిమెంటేషన్లో కూడా సీఎం చంద్రబాబు
నాయుడు తగిన సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్రం నుంచి రావాల్సిన ఆయా పథకాల నేపథ్యం కావచ్చు, వివిధ అనుమతులు కావచ్చు, అలాగే నిధుల విడుదల కావచ్చు, అన్నిటి గురించి కూడా సీఎం చంద్రబాబు వరుస భేటీల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు చాలా బిజీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే హార్టికల్చర్గా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఇటు రాయలసీమని రూపొందించే విధంగా ప్రస్తుతం ఉన్న 8.48 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ అయితే ఈ సాగునైతే ఉంటుంది. 2029 దాన్ని అయితే 12.28 లక్షల హెక్టార్లో ఈ యొక్క సాగు ఉంచేలాగా ఈ యొక్క ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇటు నీటి వనరులకు సంబంధించి మెరుగుపడంలో కూడా కేంద్రం నుంచి సపోర్ట్ కావాలంటూ దానికి సహకారాలు కూడా అందించాలంటూ కూడా నిర్మలా సీతారామన్కి అయితే సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు ఏవైతే కీలకమైన ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు ఆయా శాఖల కేంద్ర మంత్రులైనటువంటి అందరితో కూడా వరుస భేటీల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజంతా కూడా చాలా బిజీగా ఉన్నారు.